శేఖర కమ్ముల తర్వాత తెలుగు సినిమా, శేఖర కమ్ముల కంటే ముందు తెలుగు సినిమా అని చెప్పచ్చు. ఇది నేను కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అనుకోవచ్చు, కానీ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఏంటంటే శేఖర కమ్ముల కంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే మైండ్ సెట్, శేఖర కమ్ముల తర్వాత ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక ఎన్ఆర్ఐ కూడా సినిమా మీద ప్యాషన్ తోటి తన అద్భుతమైన కెరియర్ని, ఇన్కమ్ని వదిలేసి సినిమాలోకి రావడం, సినిమా అనే మీడియా ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని చాలా గట్టిగా బలంగా సమాజానికి చెప్పచ్చు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా శేఖర కమ్ముల నుంచే మొదలైందని మాత్రం నేను చెప్పవచ్చు. అంతకంటే ముందు కూడా చదువుకున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ ఆ శేఖర కమ్ముల మాట్లాడే తీరు కానీ అది కానీ అసలు ఇతను ఈ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవుతాడా అని చాలామంది అనుకున్నారు. అంతకుముందు ఎలా ఉందంటే సినిమాలు చూసి మాస్ పీపుల్, పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, సినిమా చదువులో వెనకబడిన వాళ్ళు, ఉదయం చెప్పంటే అల్లు అరవింద్ కూడా ఒకసారి చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మా అబ్బాయి ఆవారాగా తిరుగుతుండే, ఎందుకు పైన తిరుగుతుండే, తీసుకెళ్ళి సినిమాలోకి తీసుకెళ్ళండి రా అని చెప్పేసి అన్నాడు నాతోటి అని చెప్పేసి అన్నారు. అంటే ఆ విధమైన ఒపీనియన్ అనేది సమాజంలో ఉండేది. తర్వాత అంటే శేఖర కమ్ముల తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్స్ కూడా ఇప్పుడు మనం చూసామంటే హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి కానివ్వండి, సో ఇప్పుడు వచ్చేటువంటి నవతరం దర్శకులందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యండి, సినిమాల మీద, హాలీవుడ్ సినిమాల మీద, సినిమా టెక్నాలజీ మీద మంచి అవగాహనతో వస్తున్నారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి వస్తున్నారు. ఇప్పుడు రత్నవేలు తీసుకుని డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో ఫిలిం టెక్నాలజీలో ఆయన డిప్లొమా చేశారు, బ్యాచిలర్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీ చేశారు ఆయన. సో ఇలా ఎడ్యుకేటెడ్స్, మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న వాళ్ళు రావడం వల్లే ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది అంటే దానికి కారణం ఇలాంటి టెక్నీషియన్స్ వల్లే. అంటే ఖచ్చితంగా ఒక ఫ్యూచర్లో మన తెలుగు సినిమా రంగం గుర్తుంచి పెట్టుకోవాల్సినటువంటి దర్శకుల్లో శేఖర కమ్ముల ఒక్కడని చెప్పడానికి నేను ఎటువంటి కూడా వెనకాడను.